తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏడాదిలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఈ స్థాయిలో రాలేదని అన్నారు. అంత తక్కువ కాలంలోనే కూటమి పాలనపై దారుణమైన ప్రజా వ్యతిరేకత కనిపిస్తుందని విమర్శించారు. అందుకే రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ తో పాటు అణచివేత చూస్తామన్నారు. జగన్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. వైపున పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ విచ్చల విడిగా ఈరోజు అన్యాయాలే కనిపిస్తూ ఉన్నాయి. మన ప్రభుత్వంలో ఎప్పుడూ చూడని విధంగా విద్య, వైద్యం, వ్యవసాయం, పారదర్శకత పాలన, లా అండ్ ఆర్డర్, దిశ యాప్ లాంటివి రెవల్యూషనరీ రిఫార్మ్స్ తీసుకొని వచ్చి ఎప్పుడు చూడని మార్పులు మనం తీసుకొస్తే ఈరోజు ప్రతి వ్యవస్థ కూడా కొలాప్స్ అయిపోయిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. వీటి అన్నిటికీ సంబంధించి మొన్న ఈ మధ్యకాలంలోనే ఒక వారం రోజుల కిందటనే సుదీర్ఘంగా ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టాం. దాదాపు 2 గంటల సేపు సుదీర్ఘంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో మన పాలనకు ఆయన పాలనకు మధ్య తేడా చూపిస్తూ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన మాటలు ఏమిటి, ఎన్నికలప్పుడు ఆయన చెప్పిన మేనిఫెస్టో ఏమిటి, ఎన్నికలప్పుడు ఆయన ఆ మేనిఫెస్టోను చూపిస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఏమిటి, ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన ఇవాళ చేస్తూ ఉన్న మోసాలు ఏమిటి, అబద్ధాలు ఏమిటి అని చెప్పి క్లియర్ కట్గా అందరికీ అర్థమయ్యేట్టుగా వీడియోలు కూడా ప్లే చేసి చెప్పడం జరిగింది. ఈరోజు మనమంతా కూడా ఎందుకు ఏకమైనాము అని అంటే, సంవత్సర కాలం అయిపోయింది. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలకు జరిగిన నష్టం, 1 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ఇస్తాను అని చెప్పిన ఏ హామీని నెరవేర్చకపోవడం వల్ల ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి జరిగిన నష్టం ఎంత. ఈ సంవత్సరం తాను అవే పథకాలు మళ్ళీ ఇవ్వని కారణంగా మళ్ళీ ఈ సంవత్సరం జరగబోతా ఉన్న నష్టం ఎంత. రెండవది, మన ప్రభుత్వం కొనసాగి ఉండింటే ప్రజలకు అన్ని పథకాలు అందుతూ ఉన్న పరిస్థితుల మధ్య ఆ పథకాలన్నీ రద్దయిపోయిన పరిస్థితులు. ఒకవైపున ప్రజలకు అందుతూ ఉన్న పథకాలన్నీ రద్దు, మరోవైపున చంద్రబాబు చేస్తూ ఉన్న మోసాలన్నీ మోసాలుగా మిగిలిపోయినందువలన ప్రజలకు జరిగిన నష్టం. వీటి మీద ప్రజలను మరింతగా కూడా చైతన్యవంతులను చేస్తూ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ మధ్య అంటా ఉన్నాడు, అసలు ఇంతవరకు తన మేనిఫెస్టోలో చెప్పిన ఏ విషయం మీద కూడా, ఏ హామీని కూడా, రిబ్బన్ కూడా కట్ చేయకుండా నేను అన్నీ చేసేసాను, ఇంకా ఎవరైనా ప్రశ్నిస్తే మీ నేలకు మందం అని చెప్పి ఏకంగా బెదిరిస్తూ ఉన్నాడు. అసలు ఏమి చేసినావు స్వామి నువ్వు? ఇంతవరకు చేసింది ఏమీ లేదు, అప్పుడే అన్నీ చేసేసినానని చెప్తా ఉన్నావు. పైగా నేను ఎవడన్నా ప్రశ్నిస్తే నీ నేలకు మందం అని చెప్పి నువ్వు మళ్ళీ బెదిరిస్తూ ఉండవు నువ్వు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీసే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తూ అంటే ఒక కొత్త ప్రోగ్రాం ఈరోజు లాంచ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రోగ్రాం నేను ఇక్కడ నుంచి లాంచ్ చేసిన తర్వాత 4 వారాల పాటు ఈ ప్రోగ్రాము రకరకాల స్థాయిల్లో, అంటే జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి, రకరకాల స్థాయిల్లో ఈ ప్రోగ్రాం అనేది ప్రతి ఇంటికి ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోతాం. గ్రామ స్థాయిలో రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసి రచ్చబండ కార్యక్రమంలో ఇవన్నీ కూడా సుదీర్ఘంగా డిస్కషన్ చేస్తూ చివరికి ప్రతి ఇంటికి కూడా ఈ కార్యక్రమాలన్నీ ప్రతి ఇంటికి కూడా
చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న మోసాలకు సంబంధించిన చెప్పిన హామీలకు సంబంధించిన వివరాలను ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి ప్రతి రచ్చబండ ద్వారా ప్రతి ఇంటికి కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం పేరు రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో. ఇంగ్లీష్లో, తెలుగులో బాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ అనే కార్యక్రమానికి స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏమన్నాడు? జగన్ చేస్తున్నవే కాకుండా మన ప్రజలు ఎక్కడన్నా ఈయన నమ్మరేమో అని చెప్పి మళ్ళా జగన్ చేస్తూ ఉన్నాడు, కనీసం ఈ పలావ్ అన్నా పెడతా ఉన్నాడు జగన్, ఆ పలావ్ కూడా పోతుందేమో చంద్రబాబుని పొరపాటున చంద్రబాబుని నమ్మితే ఆయన మోసానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు అప్పట్లో ఏమన్నాడు? జగన్ చేస్తున్నవే కాకుండా జగన్ కన్నా ఇంకా ఎక్కువ చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఆయన అన్న మాటలు ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకొని పోయే కార్యక్రమం. ఇంటింటికి కార్యకర్తలను పంపించాడు. ఈ మాటలు అనడమే కాకుండా ఇంటింటికి కార్యకర్తలను పంపించాడు. ప్రతి ఇంటికి తన నాయకులను కార్యకర్తలను పంపించడమే కాకుండా సరిగ్గా వాళ్ళ ఇళ్ళ ఎదుటనే వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యనే అక్కడే కూర్చొని అక్కడే వాళ్ళ నాయకులంతా కార్యకర్తలంతా మిస్డ్ కాల్స్ కూడా ఇప్పించారు. వెంటనే ఒక ఓటీపీ, ఆ మిస్డ్ కాల్ చేసిన వాళ్ళకు ఒక ఓటీపీని కూడా జనరేట్ చేసినారు. ఆ ఓటీపీని వీళ్ళ ఫోన్లలో వీళ్ళు ఎంటర్ చేయగానే ఆ కుటుంబంలో ఎవరెవరికి ఏ పథకం వర్తిస్తుంది, ఈ పథకాలకు మీరంతా కూడా ఎలిజిబుల్ అయినారు, ఈ పథకాలకు సంబంధించిన డబ్బులన్నీ కూడా మీకు మీ కుటుంబంలో 5 మంది ఉన్నారు ఇల్లే అప్పటికప్పుడే కొట్టడము, మిస్డ్ కాల్ ఇమ్మని చెప్పడము, ఓటీపీ జనరేట్ చేయడము, ఓటీపీలో వెంటనే ఒక బాండ్ వచ్చేసేయడము. ఆ బాండులో ఏమని ఉంటాయి? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే మేమిద్దరము త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తూ ఉన్నాము. ఏం బాండ్ మీద ఉన్న మాటలు ఇవన్నీ నా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇవన్నీ కూడా చూపించిన. ఆ బాండ్ల మీద ఉన్న మాటలు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనే మేమిద్దరం త్రికరణ శుద్ధితో మీకు మాట చెప్తా ఉన్నాము. ఇంకా బాండ్ మీద ఏమని రాసినాము చదువుతా. చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్తుకు గ్యారంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు సంతకం, ఆయనతో పాటు పక్కన పవన్ కళ్యాణ్ కూడా సంతకం పెట్టారు. ఇద్దరు కూడా ఇవన్నీ కూడా బాండ్ల మీద రాసి మీ కుటుంబంలో ఇంతమంది ఉండారు, ఇందులో మీ ఇద్దరికి తల్లికి వందనం కింద, మీ పిల్లలకు తల్లికి వందనం కింద మీకు ఇది 3 పిల్లలు ఉన్నారు. ఈ 3 పిల్లలు ఇంటూ 15,000 తల్లికి వందనం కింద మీకు 45,000 వస్తుంది. మీ ఇంట్లో 18 నిండిన ఆడపడుసులు ఉన్నారు. వీళ్ళిద్దరికీ మీకు నెలకు 1,500 రూపాయల చొప్పున, మీ ఇద్దరికి 18,000 రూపాయల చొప్పున మీకు వస్తుంది. మీ ఇంట్లో రైతు మీకు ఉన్నారు, మీ రైతుకు 20,000 కింద అన్నదాత సుఖీభవ కింద అదనంగా వస్తుంది. మీ ఇంట్లో ఉద్యోగం రాని పిల్లవాడు, ఉపాధి లేని పిల్లవాడు ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లోనికి నెలకు 3,000 రూపాయల చొప్పున 36,000 రూపాయలకు మీకు వస్తుంది. ఈ అన్ని పథకాలకు మీరు అర్హత సాధించినారు, అర్హత పొందినారు. మీరంతా ఈ పథకాలకు అర్హత పొందినారు. 2024 జూన్ నుంచి మీకు ఈ డబ్బులు జమ చేయడం మొదలెడతాము అని బాండ్ ఇచ్చి త్రికరణ శుద్ధితో ఈ మాటలు చెప్పి ఇదన్నీ జరిగినాయి. అసలు మనం ఎందుకు ఓడిపోయినాము అని అంటే, ఈ మాదిరిగా
ప్రతి ఇంటికి ఈ మాదిరిగా బాండ్లు ఇచ్చి, ఈ మాదిరిగా మోసం చేసి, ఈ మాదిరిగా వాళ్ళని ప్రలోభాలు పెట్టి ఈ మాదిరిగా చేస్తున్నారు కాబట్టి ఈ మాదిరిగా మనకు ప్రజలు 10% ప్రజలు మోసపోయినారు. ఈరోజు ఈ పరిస్థితి ఏమిటి అని అంటే, ఇవన్నీ కూడా రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అని ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలందరూ కూడా డిమాండ్ చేయాలయ్యా, జూన్ 2024 నుంచి మీరు ఇవన్నీ మాకు ఇస్తామని చెప్పినారు. జూన్ 24 నుంచి సంవత్సరం దాటిపోయింది. ఈ సంవత్సర కాలంలో నువ్వు మాకు ఎంత బాకీ ఉన్నావు, మా బాకీ ఉన్న మా డబ్బులు మాకు ఎప్పుడు ఇస్తున్నావు, ప్లస్ ఈ సంవత్సరం మాకు ఇవ్వాల్సినవి ఇవన్నీ కూడా ఉంటాయి, ఈ డబ్బులన్నీ కూడా మాకు ఎప్పుడు ఇస్తున్నావు, గత సంవత్సరం బాకీలు ఈ సంవత్సరం మాకు ఇవ్వాల్సినవి ఇవన్నీ నువ్వు బాండ్ల ప్రకారం నువ్వు మాకు చెప్పినావు అని ఇవన్నీ కూడా గుర్తు చేస్తూ అప్పట్లో చంద్రబాబు నాయుడు చేసిన ఈ కార్యక్రమాలన్నీ చంద్రబాబు నాయుడు అన్ని విషయాలన్నీ కూడా చెబుతూ ఇవన్నీ కూడా అడిగే కార్యక్రమాలు చేయాలి. ఒకవైపున ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇవన్నీ కూడా ఒకవైపున ఎగరగొడుతూ, మరోవైపున చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని ఇంతకుముందు ఏ త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ త్రైమాసికం తర్వాత వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేది. జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన 2024 జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన త్రైమాసికం ఆ డబ్బులు మేలో ఇవ్వాలి మామూలుగా, ఆ త్రైమాసికం డబ్బులు. అప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది. అప్పుడు బ్రేక్ పడితే ఈ జూన్ నెలాఖరికి వచ్చేసరికి 6 క్వార్టర్స్ అంటే 6 త్రైమాసికాల డబ్బులు రూపాయిల 6 × 700 అంటే 4200 ఇచ్చింది కేవలం 750 కోట్లు. వసతి దీవెన కింద 1100 కోట్లు ఏప్రిల్లో ఇవ్వాలా. ఏప్రిల్ 2024 బ్రేక్ పడింది ఎన్నికల కోడ్ వల్ల. ఆ 1100 అప్పుడు పోయింది. మళ్ళీ ఏప్రిల్ 2025 మరో 1100. ఆ 4200 ఈ 2200 6400కు గాను ఇచ్చింది 750. మిగతాదంతా బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన. ఆరోగ్యశ్రీ నెలకు 300 కోట్లు అవుతుంది ఖర్చు. 25 లక్షల దాకా పేదలకు ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టినాం. బ్రహ్మాండంగా ఆ పథకం అమలు అవుతా ఉన్నది. ఏ పేదవాడైనా కూడా నెట్వర్క్ హాస్పిటల్స్కు తలెత్తుకుని పోయే పరిస్థితి. ఉచితంగా పేదవాడికి వైద్యం అందించడమే కాకుండా ఆరోగ్య ఆసరా కింద కూడా ఆ పేదవాడికి రెస్ట్ పీరియడ్లో కూడా డబ్బులు ఇచ్చి ఆ పేదవాడికి తోడుగా ఉండే పరిస్థితి నుంచి ఈరోజు పరిస్థితి ఏమిటి? ఆరోగ్యశ్రీ బకాయిలు నెలకు 300 కోట్లు అవుతే 12 నెలలు × 300 3600 కోట్లు బకాయిలు. నెట్వర్క్ హాస్పిటల్ బోర్డు తిప్పేసినారు. ఏ పేదవాడు ఇప్పుడు నెట్వర్క్ హాస్పిటల్కి పోయి వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు. ఆరోగ్య ఆసరా పూర్తిగా రద్దు చేసేసినారు. చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, నేతన్న నేస్తం, వాహనమిత్ర, చేదోడు తోడు ఈ పథకాలన్నీ గాలికి ఎగిరిపోయినాయి. వ్యవసాయం అన్నది పూర్తిగా తిరోగమనంలోకి వెళ్ళిపోయింది. ఏ పంటకు ఈరోజు కనీస మద్దతు ధర రాని పరిస్థితి. మన వరి అమ్ముకున్నారు, తక్కువకు అమ్ముకున్న పరిస్థితి. మామిడి నుంచి మొదలు పెడితే పొగాకు దగ్గర నుంచి చూస్తే మిర్చి దాకా ఏ పంటకు, మినుములు, పెసులు, కొక్కో, ఆయిల్ పామ్ ఏ పంటలకు కూడా కనీస గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో ఈరోజు వ్యవసాయం జరుగుతూ ఉంది. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయినాయి. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. ఈ క్రాప్ అన్నది కంటికి కనపడకుండా పోయింది. ఇన్పుట్ సబ్సిడీ సమయానికే సీజన్ ముగిసేలోగానే ఇచ్చేసి ఇన్పుట్ సబ్సిడీ కనపడకుండా పోయింది. ఇలాంటి వాతావరణం మధ్య మనం ఈ కార్యక్రమం లాంచ్ చేస్తూ ఉన్నాం. రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో, చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు తెచ్చుకోవడం అన్న ఈ కార్యక్రమాన్ని మనం లాంచ్ చేస్తూ ఉన్నాం. క్లుప్తంగా నేను చెప్పేది ఏమిటి అని అంటే 5 స్థాయిల్లో చేద్దాం ఈ కార్యక్రమం. అంటే 5 వారాల పాటు. ఫస్ట్ దాంట్లో రీజనల్ కోఆర్డినేటర్లు, డిస్ట్రిక్ట్ లెవెల్లో, జిల్లా స్థాయిలో ఈ క్యూఆర్ కోడ్ను ఇలా స్కాన్ చేస్తారు. స్కాన్ చేస్తేనే ఆటోమేటిక్లీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో దాంట్లో నుంచి బయటకు వస్తుంది. బటన్ నొక్కితే ఆయన మేనిఫెస్టోలో ఏం చెప్పినాడు అన్నది.
చంద్రబాబు నాయుడు గారి బాండ్స్, గతంలో ప్రజలకు ఇచ్చిన బాండ్స్ శాంపుల్ కాపీలు, 3-4 శాంపుల్ బాండ్స్ శాంపుల్ కాపీస్ గతంలో ఆయన ఏమి ఇచ్చినట్టు అవి కూడా ఆ క్యూఆర్ కోడ్లో ఇంకో బటన్, క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకుంటే ఒక బటన్ నొక్కితే మేనిఫెస్టో వస్తుంది, ఇంకో బటన్ దాంట్లో నొక్కితే బాండ్స్ వస్తాయి, మూడో బటన్ నొక్కితే ఆ బాండ్ల ద్వారా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం, గెలుస్తున్నామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే చనిపోతే ఆ కుటుంబానికి సీటు వదిలేసి ఆనవాయితీ ఉండేది కాదని కేసీఆర్ దాన్ని బ్రేక్ చేశారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలవబోతున్నారని టీపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. పోటీ మేం చేయకుండా ఎవరు చేస్తారండి? పోటీ చేయడం కాదు, గెలిచేది కూడా ఖాయమే. మేము ఎప్పుడు అనలేదు. ఈ ఆనవాయితీని దుర్మార్గంగా తెంచింది ఎవరని అడుగుతా ఉన్నాను. నారాయణపేట్ ఎన్నిక కదా, నారాయణ ఖేడ్ ఎన్నికల్లో కృష్ణారెడ్డి గారు చనిపోయినప్పుడు అప్పుడున్నటువంటి మా పీసీ అధ్యక్షుడు సిఎల్పి నాయకుడు ఉన్నటువంటి సీఎం గారిని కోరితే దాన్ని పక్కన పెట్టేసి ఆనవాయితీని తెంపేసి పోటీ చేసి విచ్చలవిడి డబ్బులు పెట్టి నానా యాగేసి గెలిచినారు. ఇది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆనవాయితీ ఉండే, ఇప్పుడు ఆనవాయితీ లేదు కాబట్టి పోటీలో ఉంటాము. ఉండడమే కాదు, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలిచి తీరుతాం. తర్వాత ఇప్పుడు ఎన్నికలు అనేది గెలిపోవటం సహజము, గెలుస్తామని ధీమా ఉంది, గెలుస్తాం కూడా. పోటీ మేం సీఎం రేవంత్ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబును పిలిచి హైదరాబాద్ బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లను గిఫ్ట్గా ఇచ్చారని ఆరోపించారు. కేసీఆర్ ఏనాడు తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టలేదని అన్నారు. కేసీఆర్ గురించి ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు బాగా తెలుసన్నారు. అసెంబ్లీ సమావేశాలలో 6 గ్యారంటీల అమలు, మహిళలకు కాంగ్రెస్ చేసిన మోసంపై చర్చిద్దామని సీఎం రేవంత్ రెడ్డికి కవిత సవాల్ విసిరారు. కేసీఆర్ గారు ఆయన కళలో కూడా తెలంగాణకు నష్టం చేయడు. ఆ నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ విషయంలో అయినా కేసీఆర్ గారు కళలో కూడా తెలంగాణకు నష్టం చేయరు. ఆ విషయం తెలంగాణ ప్రజలకు తెలుసు. ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే చంద్రబాబు నాయుడు గారిని పిలిచి ప్రజాభవన్లో హైదరాబాద్ బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లు గిఫ్ట్ ప్యాకెట్ కట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి పంపించింది రేవంత్ రెడ్డి గారే, కేసీఆర్ గారు కాదు. 2016లో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఆనాడు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు విషయమే లేదు, రాలేదు. కేసీఆర్ గారు ఎక్కడ సంతకాలు పెట్టలేదు తెలుసు. కేసీఆర్ గారు ఆయన కళలో కూడా తెలంగాణకు నష్టం చేయడు. ఆ నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ విషయం. బీసీ రిజర్వేషన్ను 42% చట్టబద్ధత కల్పించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. రిజర్వేషన్ స్పష్టతకు ముందు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదించడంతో ప్రభుత్వం బాధ్యతల నుండి తప్పించుకుందన్నారు. కాంగ్రెస్కు మించి కేసీఆర్ ప్రభుత్వం ముందు నుంచే బీసీ బిల్లును కేంద్రానికి పంపిందని తెలిపారు. రిజర్వేషన్ పెంపుపై బీసీ వర్గాలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాయని గుర్తు చేశారు. ఇక చట్టబద్ధత వచ్చిన తర్వాతే ఎన్నికలు జరగాలని అన్నారు. ఆకాళీ జాతర బోనాల సందర్భంగా ఆకాళీ టెంపుల్ కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల బస్తీలు కానీ ఈరోజు విజిట్ చేసినటువంటి బడ్డిమేటు కానివ్వండి, సెకండ్ బజార్ ప్రాంతం కానివ్వండి, మారుతిగిరి, అదేవిధంగా రాజేశ్వరం థియేటర్, సజన్లాల్ స్ట్రీట్, ఇక్కడ ఏంటంటే స్థానికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏంటంటే కొన్ని రోడ్లు కావచ్చు, సిగరెట్ కావచ్చు, స్టాక్ వాటర్ కావచ్చు, ఇక్కడ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని విజిట్ చేయడానికి అధికారులు కూడా వీలైనంత తొందరలో శాంక్షన్ చేసి ఆ సమస్యల పరిష్కారం చేపట్టడం జరుగుతుంది. బోనాల సందర్భంగా నిన్న కూడా మీరు చూసాం, ఆల్రెడీ స్పష్టమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా జరిగింది. ప్రజలకు, భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ప్రమాణం చేపట్టాలి. రెండోది లోకల్ బాడీ ఎలక్షన్ ఆల్రెడీ కోర్టులో హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వాలన్నట్టు, అదేవిధంగా మన క్యాబినెట్లో కూడా ఇది సూచాయంగా మాట్లాడింది. బీసీ రిజర్వేషన్ కులగణన జరిగిన తర్వాత బీసీ రిజర్వేషన్ 42% అఫీషియల్గా వచ్చిన తర్వాతనే ఎలక్షన్ పోవాలని చెప్పి మా ప్రధానమైనటువంటి డిమాండ్.
జగన్ రెడ్డి బీజేపీకి తొత్తుగా మారారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. బాపట్ల జిల్లా చీరాలలో వైఎస్ షర్మిల పర్యటించారు. పద్మశాలీల కళ్యాణ మండపంలో జరిగిన జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రాజీవ్ గాంధీ, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బీజేపీ 11 ఏళ్లుగా విభజన హామీలు అమలు చేయకుండా ఏపీకి వెన్నుపోటు పొడుస్తుందని విమర్శించారు. సీఎం చంద్రబాబు బీజేపీతో కూటమి కడితే జగన్ తెర వెనుక అక్రమ పొత్తు పెట్టుకున్నారని మండిపడ్డారు. బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి 11 సంవత్సరాలుగా వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నా కూడా ఇటు వైసీపీ అయినా ఇటు చంద్రబాబు గారైనా ఇద్దరు అదే బీజేపీ పార్టీకి తొత్తులుగా మారి వాళ్ళతోనే అదే బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే చంద్రబాబు గారు బహిరంగంగానే కూటమి కట్టారు. బీజేపీతో పవన్ కళ్యాణ్ గారితో కలిసి జగన్మోహన్ రెడ్డి గారేమో అక్రమ పొత్తు పెట్టుకున్నారు. తెర వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా మోడీ గారి దత్తపుత్రుడే. ఈ అన్ని విషయాలు ప్రజల మధ్యకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీకి ఎదురుగా నిలబడే నిజాయితీగా పోరాటం చేసే సత్తా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్న విషయం ప్రజలు గ్రహించేలా వాళ్ళ మధ్య ప్రజల కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేపట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాకపోతే ఆంధ్ర రాష్ట్రానికి విభజన హామీలలో ఏ ఒక్క హామీ నెరవేరే పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ప్రత్యేక హోదా రావాలి అంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే ఈరోజు రాజ్యాంగం కూడా బతికే పరిస్థితి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రసిద్ధ రాజన్న ఆలయంలో బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించబడ్డాయి. ఆలయ ఈవో రాధాబాయ్ స్వయంగా ఆలయ పరిధిలోని వివిధ భాగాలను తనిఖీ చేశారు. ప్రత్యేకంగా ఆలయంలో శానిటేషన్ స్థితిగతులు, సెంట్రల్ గోదాం నిర్వహణ, భక్తులకు ఉచితంగా పంపిణీ చేసే పులిహోర ప్రసాద తయారీ ప్రాసెస్ను సమీక్షించారు. ఈ తనిఖీల్లో ఈవోతో పాటు పర్యవేక్షకులు జి శ్రీనివాస్, ఎస్పీఎఫ్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో శుభ్రతపై గట్టిగా దృష్టి పెట్టాలని, భక్తులకు అందించే ప్రసాదం ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని ఈవో రాధాబాయ్ అన్నారు. వేములవాడ రాజన్న ఆలయం ప్రతిరోజు వేలాది భక్తులకు సేవలు అందిస్తున్న నేపథ్యంలో ఈ తరహా తనిఖీలు నాణ్యత, పారదర్శకత పరిరక్షణకు అవసరమని అధికారులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం రుస్తుంబాదలో సమాధి తొలగింపు ఘటనపై ఉద్రిక్తత నెలకొంది. మృతుని కుటుంబ సభ్యులు సమాధిని తరలించవద్దంటూ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులతో మృతుని కుటుంబ సభ్యులకు వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితిని శాంతింపజేసేందుకు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది భారీగా మోహరించారు. పరిగెట్ వచ్చినప్పుడు లేదండి. ఇలా కదులుతుంటే ఇలా వచ్చేస్తున్నారు. సిగ్గుపడాలి. కళ్ళం తగలెట్టుకునే సంస్కారవంతులు అందరూ కళ్ళం తగలెట్టుకునే జాతి. రండి ఎక్కడి వరకు అయితే వెళ్తుందో వెళ్ళొచ్చు. అలాగే ఉంచుండ మొగుడు చచ్చిపోతే తగలెత్తే ఆడాలి. మీరు ఒకసారి ఆలోచించండి. ఒక దళితుడు మీకోసం పోరాడి మీకు ఒక దళితుడు అవునా కాదా? చెప్పండి ఒకసారి చెప్పండి. చూస్తున్నారంటే చెప్పండి. పిల్లల్ని తగలెట్టుకునే సంస్కారమే వంతులు అందరూ.